أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد أما بعد الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شهر رمضان الذين فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان రబ్బి షహ్రి సదరి వయస్సర్ లీ అమ్రి వహలుల్ ఉక్దతుం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాం. ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచిస్తాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేస్తాడు. అల్లాహ్ మానవులు సృష్టించే ఈ సృష్టితాలకు ఆయన అతీతుడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన సూర్యుడు, ప్రపంచ విప్లవాలలో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మెట్టి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, కట్టు బానిసలను రాజులుగా రారాజులుగా తీర్చిదిద్దిన అనుభవ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, జగద్గురువు, విశ్వ ప్రవక్తల నాయకుడు, కలికంపలిధారి, హరిత గుమ్మటి వాసి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. వేదికను అలంకరించిన జమాతే ఇస్లామీ హింద్ నార్త్ అమీరీ ముఖామి మొహమ్మద్ జహీరుద్దీన్ గారికి, అలాగే నా సహవక్త మౌలానా గారికి, అలాగే నా ముందు కూర్చున్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరిమణులారా, మీ అందరిని నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ అరబీ పదాలకు అర్థం ఏమిటంటే సకల లోకాల విశ్వప్రభు అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక అని చెప్పి దీని అర్థం. సోదర మహసిల్లారా, రంజాన్ మాసం అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే అది ముస్లింల మాసం, ముస్లింలు పండుగ జరుపుకుంటారని ఆలోచన వస్తుంది. కానీ ఈ రంజాన్ మాసంలో సృష్టికర్త దైవం మానవాళికి ఒక గొప్ప అద్భుతమైన బహుమానాన్ని ఇచ్చాడు. అది చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఈ గ్రంథం ఏదైతే ఉందో ఈ గ్రంథం ముస్లింల గ్రంథం అనుకుంటారు. కానీ ఇక్కడ హుదల్లిన్నాస్ అన్నది దీన్ని హుదల్లిన్నాస్, ఇది సమస్త మానవాళి కోసం ఈ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ఈ రంజాన్ మాసంలో అవతరింపజేశాడు. షహరు రంజానుల్లజీన ఫీహిల్ ఖురాన్ హుదల్లిన్నాసి బైనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాను నెల. ఈ గ్రంథం ఈ గ్రంథం మానవులందరూ కూడా మార్గదర్శకత్వం, అందులో సత్యాసత్యాలను విడదీసి చెప్పే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మరి రంజాన్ మాసంలో ఈ గ్రంథం అవతరించింది కాబట్టి దైవం కృతజ్ఞతగా ఉపవాసాలు, విశ్వాసాలను పాటించమన్నాడు. విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. ఏ విధంగా అయితే మీకు పూర్వం ప్రవక్తలపై వారి అనుచర సమాజంపై విధిగా చేయబడ్డాయో. ఎందుకంటే లాల్లకున్ తత్తకూన్ అన్నాడు. అంటే మీలో బహుశా ఈ భయభక్తులు జనిస్తాయని చెప్పి సృష్టికర్తన దైవం ఆశిస్తున్నాడు. అంటే ఈ ఉపవాసాలు ఎందుకు ఉండమన్నాడు? ఉపవాసాలు చూడండి, ఒక వ్యక్తి రంజాన్ మాసం అంతా ఉపవాసంలో ఉన్నాడు, కానీ అతనిలో ఎటువంటి మార్పు లేదు. ముందు ఎలా ఉన్నాడో తర్వాత కూడా అలాగే ఉన్నాడు. ఆ ఉపవాసాల వల్ల అతనికి కూడా ఏమాత్రం కూడా లాభం చేకూర్చదు. ఉపవాసాలు ఏం కోరుతున్నాయంటే ఒక తాగుబోతు వ్యక్తి ఈ రంజాన్ తర్వాత అతను మంచివాడిగా మారిపోవాలి. ఇది ఉపవాసం యొక్క ఉద్దేశం. అలాగే భార్యను ఏడిపించే భర్త ఈ రంజాన్ ఉపవాసాల తర్వాత భార్యను ప్రేమించేవాడిగా మారిపోవాలి. ఇది ఉపవాస యొక్క ఉద్దేశం. అలాగే తల్లిదండ్రులను దూషించి
తల్లిదండ్రులు హింసించే బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ రంజాన్ ఉపవాసాల తర్వాత వారు తల్లిదండ్రులను ప్రేమించేవారిగా, తల్లిదండ్రులకు మరి సేవ చేసేవారిగా మారిపోవాలని చెప్పి ఈ ఉపవాసాల యొక్క ఉద్దేశం. అలాగే లాల్లకున్ తత్తకున్, మీలో భయభక్తులు జనించడం కోసం మాత్రమే ఈ ఉపవాసాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఉపవాసాలు పాటించడం వల్ల మనకు మరి సైన్స్ పరంగా ఆలోచిస్తే మరి జర్మనీకి చెందినటువంటి ఉసమినటువంటి ఒక శాస్త్రవేత్త, ఆయన ఉపవాసాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ పైన అధ్యయనం చేశాడు. ఏం అధ్యయనం చేశాడంటే, ఎవరైతే 21 నుండి 22 అంటే 1 నుంచి 22 రోజులు ఉపవాసాలు పాటిస్తారో అలాంటి వ్యక్తుల శరీరంలో జరిగే మార్పులను గమనించి ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఏం జరుగుతుందంటే, బ్యాడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో అవి మరి బాడీ తినివేస్తుంది, తద్వారా మరి కణాలు శుద్ధి చేయబడుతున్నాయి. అంటే ఉపవాసాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు క్యాన్సర్ రాదని చెప్పి మనకు ఈరోజు సైన్స్ అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాలు మీకు మాత్రమే కాదు, మీకు పూర్వం గతించిన జాతులకు, ప్రవక్తలకు, ప్రవక్త యొక్క ఉమ్మత్ అనుచర సమాజాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉపవాసాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ గ్రంథం ఏదైతే ఈ నెలలో అవతరించిందో, ఈ గ్రంథంలో ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే అపోహలు అపార్థాలు ఉన్నాయో ఆ అపార్థాలను తొలగించి మరి దైవం ఒక్కడే అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. సమాజంలో దేవుడి పట్ల అపోహ ఉందా లేదండి? ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, చాలా మంది అని చెప్పి అపోహ ఉందా లేదా? ఆ అపోహను మరి సృష్టికర్త దైవం తన గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. దేవుడు ఒక్కడే ఉన్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి ఆ దైవానికి సంబంధించినటువంటి గుణగణాలు ఏమిటి అనే విషయంలో ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ అద్వితీయుడు. చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు కదా అని అనుకుంటారు. కానీ అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు కాదు. అల్లాహ్ అంటే ఈ భూమిని, ఆకాశాన్ని, వాటి మధ్య ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించిన వాడనే అల్లాహ్ అంటారు. ఎవరైతే పైనుంచి వర్షాన్ని కురిపించి తద్వారా పంటలు పండించి మనకు ఆహారం ఇస్తున్నాడు, మనకు ఉపాధి ప్రసాదిస్తున్నాడు, ఆ దైవాన్ని మనం అరబీ భాషలో అల్లాహ్ అని చెప్పడం జరిగింది. సోదర మహాశయులారా, పైనుంచి వర్షాన్ని కురిపించేది ఎవరని చెప్పి ఎవరినైనా అడిగామనుకోండి, ఎవరండి ఆ పైవాడు, ఆ ఒక్కడే ఆ దేవుడు అని అంటారు. అవునా కదా? అదే విధంగా సోదర మహాశయులారా, ఆ దైవాన్ని అరబీ భాషలో అల్లాహ్ అని చెప్పడం జరిగింది. మరి ఆ దైవం ఒక్కడే అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ అంతిమ దైవ గ్రంథం గురించి ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి ఆ దైవానికి పుట్టుక ఉందా అనే విషయాన్ని ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు లం యలిద్ వలం యూలద్ అనే పదం ఉపయోగించబడింది. అంటే అల్లాహకు ఎవరు సంతానం లేరు, అల్లాహ్ కూడా ఎవరి సంతానము కాదు. అంటే ఆ దైవానికి పుట్టుక లేదు, మరణం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ఖురాన్ గ్రంథం తెలియజేసింది. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ దైవం పుట్టాడు అనుకోండి, అతన్ని పుట్టించిన వాడు ఉంటాడు కదా, అతను కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా. అంటే దైవానికి పై ఇంకోటి ఉంటారు. కాబట్టి చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం చేస్తుంది, దైవం పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు అని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇంకో విషయం సోదర మహాశయులారా, మరి ఖురాన్ గ్రంథం చెప్పే విషయం అంటే ఆ దైవానికి మరణం లేదు, ఆ దైవానికి మరణం లేదు. లా యమూదు, ఎన్నడూ మరణించని వాడు అని చెప్పి చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ దైవానికి మరణం ఉందనుకోండి, అతను కూడా మనలాంటి బలహీనుడే కదా అన్న ఆలోచన మానవుడు చేయాలని చెప్పి సృష్టికర్త దైవం తెలియజేస్తున్నాడు. మరి ఆ దైవం మన కంటికి కనిపిస్తాడండి అని ఆలోచించినట్లయితే ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది, చూపులు ఆయన అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటున్నాడు, ఆయన సూక్ష్మగ్రష్ట సర్వజ్ఞాని. ఏ మానవుడు కూడా ఆ దైవాన్ని తన కన్నులతో చూడలేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే, ఆ దైవం మనల్ని చూస్తున్నాడు, మనం ఆ దైవాన్ని చూడలేము. చూడండి, ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. అలాగే ప్రపంచంలో ఏ మానవుడు ఏం చేస్తున్నాడు, అతను చీకట్లో చేసినా, వెలుగులో చేసినా, ఏ పరిస్థితుల్లో చేసినా ఆ మనిషిని దైవం చూస్తూనే ఉన్నాడు. కానీ ఆ అద్వితీయమైనటువంటి దైవాన్ని, ఆ కంటికి కనబడినటువంటి దైవాన్ని
ఏ మానవుడు కూడా తన నేత్రాలతో చూడలేడని చెప్పి చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఆ దైవం ఎక్కడ ఉన్నాడు, మరి ఆయన పోలినటువంటి రూపం ఏదైనా ఉందా అని మనం పరిశీలించినప్పుడు లైషక మిష్లీ షైవున్, ఆ అల్లాని పోలినటువంటి రూపము గాని ప్రతిరూపం గాని ఈ సృష్టిలో ఎక్కడా లేదు అని చాలా స్పష్టంగా ఈ ఖురాన్ గ్రంథంలో అవతరించిన విషయాలు ఉన్నాయి. అంటే ఆ దైవానికి రూపం ఉంది, ఆ రూపాన్ని పోలిన రూపం ఈ సృష్టిలో ఎక్కడా లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. సోదర మహాశిల్లారా, మరి ఆ దైవం ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే అర్ రహ్మాను అలల్ అర్షిత్తవా, భూమి ఆకాశాల సృష్టికర్తన దైవం సప్త ఆకాశాల పైన ఆయన ఉన్నాడు. ఆయన జ్ఞానం ఈ సృష్టి మొత్తం కూడా వ్యాపించి ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన సూక్ష్మదర్శ సర్వజ్ఞాని. ఎటువంటి సూక్ష్మదర్శ సర్వజ్ఞాని అంటే చూడండి సోదర మహాశిల్లారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తారు, అమావాస్య రోజున నల్లరాతి కొండ పైన నల్ల చీమ అడుగుల శబ్దాన్ని కూడా అల్లాహ్ వినగలడు, చూడగలడు. అటువంటి సూక్ష్మగ్రస్త సర్వజ్ఞాని అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ ఖురాన్ గ్రంథం ఎవరిది అంటే హమారా కితాబ్, మా గ్రంథం అని చెప్పి ముస్లింలు చెప్పకూడదు. ఇందులో ముదల్లినాస్, ఇది సమస్త మానవాళి కోసం ఈ గ్రంథం అవతరించింది. ఈ గ్రంథం ఏ మాసంలో అవతరించిందంటే రమజాన్ మాసంలో అవతరించింది. రంజాన్ మాసంలో ఒక ఘనమైన రాత్రి ఉంది, ఆ రాత్రి యందు అవతరించింది. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖదర్, మేము ఈ గ్రంథాన్ని స్పష్టమైనటువంటి ఘనమైన రాత్రి యందు మేము అవతరింపజేశామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ గ్రంథంలో మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ మనం రంజాన్ మాసంలో ఈ ఖురాన్ గ్రంథం అవతరించిన సందర్భంగా కృతజ్ఞతగా దైవం మనల్ని ఉపవాసాలు పాటించండి చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. మరి ఉపవాసాలు పాటించే సందర్భంలో మనలో సహనం పెరగాలి, మనలో భయభక్తులు పెరగాలి, మనలో ఎదుటి వారి కోసం సేవ చేసే దృక్పథం పెరగాలి, మనలో మరి ఆ ఎదుటి వారు ఎవరైతే ఆకలిగా ఉన్నారో ఆకలిగా ఉన్న వారి యొక్క బాధలను అర్థం చేసుకునే భావన పెరగాలి. అందుకోసమే దైవం మనకి ఉపవాసాలు పెట్టడం జరిగింది. ఉపవాసాలు కేవలం ఆకలి దప్పుకులు మాత్రమే కాదు, మనం దైవం చూస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడు, అతను ఉపవాసం ఉండి ఎవరు లేనప్పుడు వెళ్ళి నీళ్లు తాగొచ్చు, ఏదైనా తినొచ్చు, ఎవరు చూస్తలేదు అని చెప్పి. కానీ ఎవరు చూస్తున్నారండి? దైవం నన్ను గమనిస్తున్నాడు, దైవం నన్ను చూస్తున్నాడు, నా ఉపవాసం భంగం అయిపోతుంది, దైవం నా ఉపవాసాన్ని స్వీకరించడం భావన పెరుగుతుంది. అలాగే రంజాన్ తర్వాత కూడా దైవం నన్ను చూస్తున్నాడు, నేను చేసే తప్పులను చూస్తున్నాడు, నేను ఆలోచించే ఆలోచనలు చూస్తున్నాడు, నేను లంచం నుంచి ఆగిపోవాలి, నేను వడ్డీ నుంచి ఆగిపోవాలి, నేను నా భార్యను ఏల్పించడం నుంచి ఆగిపోవాలి, నేను నా తల్లిదండ్రులను దౌర్జన్యం నుంచి ఆగిపోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆ దైవ భీతిని పెంచుకునే నిమిత్తమే దైవం మనకు ఉపవాసాలు పెట్టడం జరిగింది. ఉపవాసాలకు ముందుతో ఉపవాసాల తర్వాత కూడా మన ప్రవర్తన ఒకేలాగా ఉంటే అటువంటి ఉపవాసాలు దైవం స్వీకరించడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఎందరో ఉపవాసాలు పాటిస్తారు, మరెందరో తరాయిపై నమాజులు చేస్తారు. ఆ ఉపవాసాలు వారికి ఆకలి దప్పుకులే, ఆ తరాబీ నమాజులు వారికి కాళ్ళు నొప్పులే, దాని వల్ల వారికి ఎటువంటి లాభం చేకూర్చదని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఉపవాసాల వల్ల మనలో ఉన్నటువంటి దైవ భీతి పెరగాలి, విశ్వాసం పెరగాలి, పొరుగు వారికి సేవ చేసే దృక్పథం పెరగాలి. ఇది పెరగకపోతే ఆ ఉపవాసాల వల్ల మనకి ఎటువంటి లాభం చేకూర్చదు. మన యొక్క జికిర్ వల్ల, మన యొక్క నమాజ్ వల్ల ఎటువంటి లాభం చేకూర్చదు. కాబట్టి సృష్టికర్త దైవం ఏ విషయాలైతే స్పష్టంగా చెప్పాడో ఆ విషయాలను మనం అర్థం చేసుకొని మరి ఉపవాసాలు పాటించాలి. తద్వారా మనకు భయభక్తులను పెంచుకోవాలి. అలాగే ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఏకేశ్వర ఉపాసన మనం ఆచరిస్తున్నామో అది దేశవాసులకు తెలియజేయాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథం తెలియజేస్తున్నాడు, మేము అవతరింపజేసిన స్పష్టమైన విషయాలను మీకు విశదశ పరిచిన తర్వాత కూడా
వాటిని దాచిపెట్టే వాటిపై అల్లా యొక్క శాపం ఉంటుంది, దైవ దూతల యొక్క శాపం ఉంటుంది. శపించే వారందరూ కూడా శపిస్తారు. ఏ విషయం దాచిపెడుతున్నారండి? దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం దేశవాసులకు తెలియజేయాలి. ఆ తర్వాత తల్లిదండ్రులకు సేవ చేయాలి. తల్లిదండ్రుల సేవలోనే మరి దైవ ప్రసన్నత ఉందని చెప్పి మనం ఈ విషయాన్ని ఆచరణాత్మకంగా నిరూపించాలి, సమాజానికి చూపించాలి. అలాగే చూడండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తన పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు నీవు మాత్రం కడుపు నిండా భోంచేస్తే నువ్వు ముస్లిం కాజాలవు, నీ విశ్వాసం పరిపూర్ణం కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పొరుగువాడి ఆకలిని తీర్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, మీరు సమాజంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం, మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడుని నిరోధిస్తారు. ఎవరు చెప్పారండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది? ఏ సమాజానికి చెప్పాడు? మీరు మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడుని నిరోధిస్తారు, మిమ్మల్ని ఉమ్మత వసత్ అని చెప్పడం జరిగింది, మీరు మధ్యస్థ సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ రంజాను మాసం వల్ల మనలో దైవభీతి, ధార్మికత, దైవ పారాయణతో పాటు పొరుగువారికి సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలి. అలాగే పొరుగువారి యొక్క హక్కులను కూడా మనం రక్షించాలి. పొరుగువారి యొక్క హక్కులను కాలరాయకూడదు. పొరుగువారి హక్కుల గురించి ఎంత గొప్పగా ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఈ విషయాలు కూడా మనం దృష్టి పెట్టాలి. మన ప్రవర్తన చూసి మన పొరుగువాడు ఎలా అయిపోవాలంటే, అసలు మనిషి అంటే ఇలా ఉండాలి కదా అని చెప్పి అయిపోవాలండి. అటువంటి మానవత్వం మనలో పెరగాలి. ఎందుకు ఈ విషయాలు పదే పదే చెప్పడం జరిగిందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవతావాది, హృదయాల విజేత. ఈరోజు చూడండి, సమాజంలో ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే, ధార్మికత, దైవభీతి లేని కారణంగా కొంతమందిలో మరి వారిలో కఠినత్వాన్ని ఈరోజు సమాజంలో ప్రజలు చూస్తున్నారు. అది ఎంత మాత్రం కూడా అది ఇస్లాం ఆమోదించదు, ఇస్లాం దాన్ని స్వీకరించదు, దాన్ని తిరస్కరిస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీలో ఉత్తములు ఎవరంటే ఎవరైతే మెత్తని హృదయం కలిగి ఉంటారో, ఇతరుల పట్ల ప్రేమ, దయ, జాలి కలిగి ఉంటారో వారే శ్రేష్ఠులు. అటువంటి వారంటే దైవానికి చాలా ఇష్టం అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ రంజాన్ మాసంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి, రంజాన్ ప్రాముఖ్యత అనే విషయంలో మనం ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే చెప్పాడో ఆ విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రెండోది, ఏ మాసంలో ఏ గ్రంథం అవతరించిందో ఆ గ్రంథం అవతరించిన ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ గ్రంథం కేవలం ముస్లింల కోసం మాత్రమే, ఏదో ఉపవాసాల కోసం మాత్రమే, దాన ధర్మాల కోసం మాత్రమే అవతరించిందా? కాదు కదా. ఇది మానవాళి కోసం అవతరింపజేసిన గ్రంథం. పొద్దుల్ని నాస్ అన్నాడు దీనికోసం. నాస్ అంటే సర్వ మానవులు. ఆ మానవుల వరకు ఈ గ్రంథాన్ని మనం చేరవేసే ప్రయత్నం చేయాలి. చేరవేయడం అంటే ఏంటి? ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం చెప్పాలి. అయ్యా, మన అందరి దేవుడు ఒక్కడే అనే విషయం చెప్పాలి. ఆయన పుట్టడు అనే విషయం చెప్పాలి. ఆయనకు మరణం లేదు అనే విషయం చెప్పాలి. ఆయన కంటి కనిపించడనే విషయం చెప్పాలి. ఆయనను పోలిన రూపం, ప్రతిరూపం ఈ సృష్టిలో ఎక్కడా లేదనే విషయం చెప్పాలి. ఆయన ఈ సృష్టికి అతీతంగా ఉన్నాడనే విషయం చెప్పాలి. తీర్పు దినం రానుంది. ఆ రోజు మీ అందరి యొక్క కర్మలు తీర్చబడతాయి. ఆ రోజు మీ అందరి లెక్కలు తీర్చబడతాయి అని విషయం మనం గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మానవుడు ఈ రోజు బేటలేకపోతున్నాడు. నన్ను అడిగేవాడు ఎవడు? నన్ను నా మీద న్యాయం చెప్పేవాడు ఎవడు? తీర్పు చెప్పేవాడు ఎవడు? నా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అధికారం ఉంది, నేను చెప్పిందే రైట్, నేను చేసింది రైట్ అంటున్నాడు. కానీ ఎవడైనా మనపై దౌర్జన్యం చేస్తే ఏ మనిషికైనా వచ్చే మాట ఏంటి తెలుసా? దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు అని చూసుకుంటాడు. ఈ విషయాన్ని మనం నొక్కి చెప్పాలి. సోదరు మహాశయులారా, ఈ రోజు సమాజంలో మన పరిస్థితి ఎలా ఉందంటే, భార్య తన భర్త యొక్క హక్కులను కాలరాస్తుంది, భర్త తన భార్య యొక్క హక్కులను కాలరాస్తున్నారు, విడాకులు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ దేని కారణం అంటే మనలో భయభక్తులు లేని కారణంగా. ఇత్తకుల్లా లఅల్లకుం తత్తకూన్, మీలో భయభక్తులు వస్తాయని చెప్పి ఉపవాసాలు పెట్టారు అన్నాడు. రంజాన్ మాసం వస్తుంది పోతుంది, ఉపవాసాలు ఉంటున్నారు అయిపోతున్నాయి, కానీ మనలో ఏమట్లేదు, భయభక్తులు ఉండడం లేదు. చూడండి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. రంజాన్లు వస్తున్నాయి, బక్రీద్లు వస్తున్నాయి, ఎటువంటి మార్పు ఉండట్లేదు. మరి మీ ఉపవాసాలు స్వీకరించబడుతున్నాయా? మీ ఆరాధనలు స్వీకరించబడుతున్నాయా అనే విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి సోదరు మహాశయులారా. ఎందుకంటే ఇహలోక జీవితం తాత్కాలిక జీవితం,
వమన్ హయాతు దున్యా ఇల్లా మాతల్ గురూర్. ఈ ప్రపంచం అనేది ఒక మోసపుచ్చే మాయ తప్ప మరేమీ కాదండి. కాబట్టి మన అందరి ఆరాధనలు స్వీకరించబడాలంటే దైవాన్ని మనం సంతోషపెట్టాలి. అల్లా యొక్క హక్కుల తర్వాత తోటి మానవుల యొక్క హక్కులను మనం రక్షించాలి, వాటిని హక్కులను చెల్లించాలి. అప్పుడే దైవం అంతా సంతోషపెడతాడు. కేవలం ఏదో ఉపవాసాలు పాటించడం వల్ల దైవం సంతోషపడతాడు. ఉపవాసాలు పాటించడం వల్ల మనలో పొరుగు వారి యొక్క హక్కులను కాపాడే గుణం పెరగాలి, బాధ్యత పెరగాలి, దైవ భీతి పెరగాలి. ఇందాక చెప్పా కదండి, భార్యను ఏడిపించేవాడు భార్యను ప్రేమించేవాడుగా మారిపోవాలి. తల్లిదండ్రులు దూషించేవాడు తల్లిదండ్రులు హింసించేవాడు తల్లిదండ్రులను ప్రేమించేవాడుగా మారిపోవాలి. ఇది దైవానికి కావాలి. ఇది ఉపవాసం యొక్క ఉద్దేశం. దైవం మన నుంచి అది కోరుతున్నాడు. అంతేగాని ఆకలి దప్పుకులు, ఈ ఈ దైవభీతి లేని నమాజులు అల్లా కోరుకుంటలేదు. కాబట్టి సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా ఏవైతే విషయాలు నేను చెప్పానో ఆ విషయాలను మన పట్ల ఆచరించే భాగ్యాన్ని మన అందరికీ ప్రసాదించుగాక. అలాగే ఈ ఖురాన్ గ్రంథాన్ని అరబీతో పాటు ఉర్దూ మరి తెలుగు ఏ భాషలో అయితే మీకు వస్తుందో ఆ భాషలో అర్థం చేసిన భాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మన అందరికి ప్రసాదించుగాక. ఎందుకంటే సృష్టికర్తన దైవంకి ఓ సున్నత్ ఉందండి, ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ఏంటంటే అల్లా సుబ్హానహు వ తఆలా ప్రతి జాతిలోనూ ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తను పంపించే సందర్భంలో ఆయన ఒక సాంప్రదాయాన్ని పాటించాడు. ఆ సాంప్రదాయం ఏంటంటే సూర ఇబ్రాహీం ఆయత్ నంబర్ 4లో చెప్తాడు, మేము ఎప్పుడు ఏ ప్రవక్తను పంపినా అతడు తన జాతి వారు ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఆ భాషలోనే మాట్లాడిన వాళ్ళకి చేసి పంపాము. ఎందుకంటే మా సందేశం స్పష్టంగా విడమర్చి చెప్పడానికి చెప్పి సృష్టికర్త దైవం ఈ సాంప్రదాయాన్ని పాటించాడు. ఉదాహరణకు సూర యూనుస్ లో చెప్తాడు, ఈ ఖురాన్ను మేము స్పష్టమైన అరబీ భాషలో అవతరింపజేశాము. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఉర్దూ వాళ్ళ అరబ్ వాసులు కాబట్టి ఈ గ్రంథాన్ని మేము అరబీలో అవతరింపజేశాము, అరబ్బులకు అర్థం అవడానికి. కాబట్టి సోదరులారా, అల్లా మనకి ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, ఏ మాసంలో ఈ గ్రంథం అవతరించిందో ఆ మాసంలో అరబీతో పాటు మీకు ఏదైతే తెలుగు వచ్చో, ఉర్దూ వచ్చో లేదా ఇంగ్లీష్ వచ్చో ఆ యొక్క భాషలో చదవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది సృష్టికర్త యొక్క సాంప్రదాయం. కాబట్టి నేను మీ అందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వస్థం ప్రసాదించుగాక. అలాగే ఎవరైతే అప్పుల బాధ నుండి మరి అప్పుల బాధతో రుణభారంతో ఎక్కువగా బాధపడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క అప్పుల రుణాన్ని కూడా తీర్చుగాక. అలాగే మనందరిపై అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని కురిపించుగాక, మన అందరినీ క్షమించుగాక. ఏ విధంగా అయితే ఇక్కడ మన దైవభీతితో కూర్చున్నారో అలాగే స్వర్గంలో కూడా కూర్చున్న భాగ్యం ప్రసాదించుగాక. మన అందరి యొక్క తల్లిదండ్రులను కూడా క్షమించుగాక. అలాగే మన అందరి యొక్క సంతానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉత్తమ సంతానంగా, నైతికతలో ఉన్నతులుగా, దైవభీతి పరులుగా, ఉత్తమ నాయకులుగా చేయుగాక. అలాగే మన భార్యల నుండి మనకు వారి మన కళ్ళ యొక్క చల్లదాన్ని కలిగించుగాక. వాతుర్ దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైర్. बजाने से पहले दो बातें रमज़ान के मुतल्लक़ आपके सामने मैं पेश करना चाहता हूँ। रमज़ान सिर्फ रोज़ा रखना, पेट को जला को रखना ऐसा नहीं है। रमज़ान बोले तो जिस्म का हर आधे के अंदर भी रोज़ा अच्छी सिफत इंसान के अंदर आना है। पहला हमारे दिमाग से जो सोचते हैं हमें वो सोचने को वजह बदला देना। अल्लाहु अकबर अल्लाहु अकबर अशहदु अल्ला इलाहा इल्लल्लाह अशहदु अल्ला इलाहा इल्लल्लाह अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह। محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. الحمد لله رب العالمين. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين.
ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا هب لنا من أزواجنا وذرياتنا من خطرات ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما أي خالق कायनात ऐ रब जलाल इकराम हम सब तेरे अजीज बंदे हैं हम सब तेरे मोहताज बंदे हैं तू ही हमारा खालिक है तू ही हमारा पालनहार है तू ही हमारा मुश्किल कुशा है तू ही हमारा आखिरी मंदिर है या अल्लाह हम तेरी ही इबादत करते हैं और तुझी से मदद मांगते हैं परवरदिगार हमें इस दुनिया में भी सुकून अता फरमा आखिरत में भी हमारे लिए भलाई अता फरमा ऐ अल्लाह हमें बचा ले शैतान मजलूम के शर से हमें बचा ले शैतानी वसवसों से हमें बचा ले हमारे बुरे नफ्स मरदूद नफ्स अम्मारा के शर से ऐ खालिक कायनात हमारी इबादतों को तो कबूल फरमा हमारी ज़कातों को तो कबूल फरमा खास करके ज़कात देने की हमें नई हिदायत दे तो एक के 700 विधान के देने का वादा करता है इस रमजान में 700 गुना देने का तू वादा करता है परवरदिगार हम तेरे से अहद करते हैं या अल्लाह हम तेरे खुशनुदी के खास हाल रखते हुए तुझे अच्छी तरह ज़कात देने की हम वादा करते हैं परवरदिगार ऐ खालिक कायनात ये तेरी ही नियामतें हैं हम सब तेरे आजिज़ बंदे हैं हमारी क्या हैसियत है हम तो ये नापाक खुदा से पैदा किए गए हैं तो हमारा खालिक है तो इतना बड़ा खालिक है तो हमारे दिल का बहुत ये पकड़ता है या अल्लाह हम तुझसे वादा करते हैं हम तेरी ही इबादत करते हैं तुझे को राजी करने की नीयत से तेरे बारगाह में खर्च करते हैं तो हमारी मदद फरमा हमारी नीयतों को दुरुस्त फरमा जो रमजान आने वाला है उसमें अच्छी तरह तेरी इबादत करने की नेक तौफीक दे हमारी माली इबादतों को तो कबूल फरमा हमारी जिस्मानी इबादतों को तो कबूल फरमा हमारी ज़बानी इबादतों को तो कबूल फरमा ऐ खालिक कायनात हम तेरे आजिज़ बंदे हैं हम तेरे मोहताज बंदे हैं हम तेरे मुफलिस बंदे हैं हमें बचा ले हर तरह की बलाओं से मुसीबतों से परेशानियों से बीमारियों से बुरे हादसों से गुनाहों से हमें बचा ले शैतानी वसवसों से हमें बचा ले शैतान मजदूर के मदद फरेब चालों से हमें बचा ले हमारी बुरे नफ्स मजदूर नफ्स हमारा के शर से ऐ खालिक कायनात हम पर रहम कर करम कर फजल कर रब्बे फिर वरहम अंत खैरुर राहिमीन रब्बे फिर वरहम अंत खैरुर राहिमीन रब्बे फिर वरहम अंत खैरुर राहिमीन रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन आमीन सुम्मा आमीन आमीन सुम्मा आमीन